ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా ప్రభువా యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు 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 నాయన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా తండ్రి, సర్వలోక న్యాయాధిపతి, ఉన్నవాడు అనువాడుని సర్వేశ్వరు మా గొప్ప దేవ, మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇదిగో నాయన ఈరోజు పెరియల ప్రార్థన సహవాసం యొక్క నాయన వార్షికోత్సవ దినం నాయన. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభా ఈ పరిచర్య పట్ల మీరు ఎంతో కృప చూపించిన ఆయన మా పరిచర్యను సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాలలో అయా మీ కృపా కనికరాన్ని బట్టి నాయన జ్ఞాపకం చేసుకుని నాయన మీరు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. ఈరోజు మనకు నూతన సంవత్సరం అయా సంఘానికి మీరు దయాకరణంగా మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ధైర్యతను బట్టి వందనాలు ప్రభా. జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరు మహిమ పొందండి నాయనకి. వచ్చుచున్నాను బిడ్డలు దీవించండి నాయన, త్వరగా వచ్చినట్టుగా నాయన వారు ప్రేరేపించి నడిపించండి ప్రభా. అందరూ వచ్చేటట్టుగా సహాయం చేయండి నా తండ్రి. వచ్చినని బిడ్డలను దీవించండి ప్రభా. దైవ సేవకులను కూడా నీ ఆత్మతో అభిషేకించి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని ఏర్పాట్లు ప్రభా ఈ రాత్రి అయా మీ సహాయము మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు కీర్తి మీకే చెల్లిస్తూ త్వరగా వచ్చుచున్న యేసయ్య ప్రతి ఆటంకములు కూడా తొలగించి అయా దుష్టుడి యొక్క ఆటంకాలు, శత్రు ఆటంకాలు తొలగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందెను. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందెను.
స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేక పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. రెండమ్మ వచ్చి ప్రత్యేక పాటలు పాడి ప్రభుని మహిమపరుద్దాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. ప్రత్యేక పాటలు పాడి ప్రభుని కనపడతాం. హల్లెలూయా. పరిశుద్ధుల అనురాగ నిలయం దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం. దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం, దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం. తనయులపై తండ్రి కృప చూపగా, తండ్రి సన్నిధి మమతల ఒడియాయగా. తనయులపై తండ్రి
హల్లెలూయా. భయమెందుకే ఓ మనసా, భద్రత ఉన్నది తెలుసా. భయమెందుకే ఓ మనసా, భద్రత ఉన్నది తెలుసా. ఉన్నాడు ప్రభువు నీడై, ఉన్నాడు ఎల్లప్పుడూ తోడై. ఉన్నాడు ప్రభువు నీడై, ఉన్నాడు ఎల్లప్పుడూ తోడై. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నీవు కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నీవు ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నీవు కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నీవు ఏడ్చిన చోటనే మనసారా నవ్వెను, నేను పడిన చోటనే నీవు భయపడి నిలిచెను, నీవు ఏడ్చిన చోటనే మనసారా నవ్వెను, నీవు పడిన చోటనే నీవు భయపడి నిలిచెను, నీవు ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నీవు కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నీవు ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నీవు కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు పాడతారా? పేతురు గారు రండి. ఈ కార్యక్రమంలో కుటుంబం అంతా పాల్గొని పొందాలని కోరాను. దయచేసి మరి అందరూ రావాలి. కుటుంబం అంతా కూడా భార్య భర్తలతో కలిసి బిడ్డలతో కలిసి మరి సంఘ కార్యక్రమంలో పాల్గొని పొందాలి.
ఎప్పుడో ఒకసారి జరుగుతాయి కదా ఈ కార్యక్రమాలు. మన కొన్ని పనులకు పక్కన పెట్టి తప్పనిసరిగా దేవుని మందిరానికి వస్తే మనకు ఆశీర్వాదం. ఏమండి, ప్రతి ఒక్కరు కూడా రావాలి. దూరభారమైన ఏదైనా సరే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనందరి కొరకు మరి దేవుని స్తుతిస్తున్నాం కాబట్టి అందరూ కూడా వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది రాలేదు, చాలామంది రావాల్సి ఉంది కానీ ఇంకా చాలామంది రాలేదు. ఓకే, పాడండి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలము నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలము నివాసులారా హల్లెలూయా. ఉన్నత స్థలము స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి ఆరాధన చేసుకుందాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడి ఆరాధన చేసుకుని దేవుని నామమును మహిమపరుచుకుందాం. గొప్ప దేవుని మనం స్తుతించుకుందాం. మరి గడిచిన కాలం అంతా ఆయన కృపలో మనల్ని కాచి కాపాడినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మహిమపరుద్దాం. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. యేసు ప్రభువా మీకే వందనాలు. ఇక పెనులు ప్రార్థన సహవాస పరిచర్యను గడిచిన మరి కాలం అంతా కూడా మీ కృపాస్థలంలో భద్రపరిచి మరి క్షేమకరంగా మరొక నూతన సంవత్సరంలో ఈరోజు ప్రవేశించడానికి దేవా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి పరిశుద్ధుడా మీకే వందనాలు, 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 స్తోత్రాలు, స్తోత్రాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం దేవునికి మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా ప్రభువా మీకే వందనాలు. పరమ తండ్రి మీకే వందనాలు. గొప్ప దేవా మీకే వందనాలు. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా మీకే వందనాలు. నాయనా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు.
దేవా మీకే వందనాలు. గనుడు మా తండ్రి మీకే వందనాలు. సర్వశక్తి పొందిన దేవా మీకే స్తోత్రాలు 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 నాయన. గొప్ప దేవా మీకు వందనాలు. మా ఎడల మీకు ఉన్నటువంటి ప్రేమను బట్టి వాత్సల్యతను బట్టి నాయన కృపను బట్టి వందనాలు అయా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మంచి వారము ప్రభావాన్ని పిలిచినా కూడా యోగ్యత అర్హత లేని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మా ఎడల నీ దయను నీ కృపను నీ వాత్సల్యతను కనపరిచిన మా పరమ తండ్రి అయా మీకే స్తోత్రములు 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 దేవా. గొప్ప దేవా మీకు వందనాలు. నమ్మకమైన దేవుడిగా గొప్ప దేవుడిగా మా ఎడల మీరు ఉంటున్న విధానాన్ని బట్టి దేవా మీకే స్తోత్రాలు 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 నాయన తండ్రి. మీకే వందనాలు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ పరిశుద్ధ నామాన్ని కనపరుస్తున్నాం దేవా మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. కలిసి నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. అలాగే శ్రమను కూడా దేవుడు భయపడతాం. స్తోత్రాలు. నమ్మదగిన దేవుడుగా గొప్ప దేవుడిగా మీరు వాయిద్యంలో మీరు ఉన్నందుకు దేవా మీకు స్తోత్రాలు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.
చూపి శక్తి దార పోసిన నష్టమే మిగిలిచుండిన త్యాగమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగిలిచుండిన శాపము బాబే నీవు నాకుంటే శాపము బాబే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా అబే నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా ఆమేన్ హల్లెలూయా స్తోత్రం కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండిన కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండిన సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనే అయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనే అయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా ఇంకేమీ కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నాయనా గొప్ప దేవా మీకు వందనాలు. ఈ సమయంలో మరి చిన్న స్తుతి ఆరాధన మరి గడిచిన కాలం అంతా ఈ పరిచర్యలు దేవుడు తన కృప చూపించి మరి నడిపించారు. అనేకమైన మరి ఒడిదుడుకులు వచ్చినా దేవుడు తన కృపా కనికరం చూపించి నడిపించిన విధానాన్ని బట్టి ఈరోజు మరొక నూతన సంవత్సరాన్ని పరిచర్యలు దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మన ప్రియ సహోదరి జ్యోతం గారు వచ్చి చిన్న స్తుతి ఆరాధన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అమ్మ నిలబడాలి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడవు, ప్రియమైనటువంటి దేవ, సర్వాధికారులు, సర్వశక్తులు తండ్రి, సర్వలోక న్యాయాధిపతి, ఆకాశ మహాకాశాలు నక్కచాలినంత ఆశ్రయుడ ఉన్నతమైన వాడ, ఈ తరములు దేవ, నీ పిల్లలుగా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి దేవ, మీ కుమారుడానికి క్రీస్తు వారి ద్వారా మాకందరికీ సమీపస్తులుగా చేయడానికి అవకాశాన్ని కలుగు చేసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చే ఈ అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా నాయన, నీ మిమ్మల్ని స్తుతించుటకు నాయన మేమందరం కూడుకొని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఈ ఆభరణములు, ఈ పరిశుద్ధ ఆలయములు తండ్రి నాయన మీరు నిర్ణయించి ఈ యొక్క స్థలములో మీరు ప్రతిష్ఠించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మంచి దేవుడా, మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిస్తున్న గొప్ప దేవుడు. భక్తిహీనులు గుడారములో ఉండుట కంటే నా దేవుడి మందిర ద్వారమునందు ఉండుట నాకు ఇష్టము అంటూ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా నాయన. అలాంటి నాయన పరిశుద్ధమైన మందిరములో మీ బిడ్డలుగా మేమందరము ప్రవేశించి నాయన మిమ్మల్ని స్తుతించుకున్న
భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా నాయన, నానా దావీదు భక్తుడైన తండ్రి నాయన, నా మంచము మీదకి ఎక్కను, నా కళ్ళకు కుడుకు రానేను, నా దేవుని మందిరము నాయన, నా దేవుని మనసును బయటకు ఉంటే నేను పరంజు వేసిన నాయన ఇళ్లలోను మంచి గృహంలోను ఎలా నివసించగలను అంటూ నాయన, తానైతే నాయన మిమ్మల్ని గురించి ఆలోచించినట్లుగా తండ్రి నాయన మీ సేవకుల కుటుంబము తండ్రి మీ సన్నిధి ఉండాలని ఈ యొక్క నాయన మందిరమును నాయన ఏర్పాటు చేసి దీవెనలు మనం మేమందరము ఇందులో స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఇంటి అవకాశాన్ని మీ సేవకుల కుటుంబం ద్వారా నాయన మీరు అనుగ్రహించిన ఈ స్థలాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నాయన. మంచి దేవుడానికి వందనాలు నాయన, గొప్ప దేవుడానికి వందనాలు. మీ మందిరంలోకి ప్రవేశించిన మేము మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం తండ్రి. మీ సేవకులు మా మధ్య తీసుకొచ్చి ఉన్నారు తండ్రి నాయన. మీ ఆత్మతో మీ వాక్కు శక్తితో నింపండి దేవా. మేము మీ మందిరమై ఉండులాగున, మేము మా హృదయము మీ ఆలయముగా ఉండులాగున తండ్రి, మా అవయవాలు మీ నీతికి సాధనాలుగా ఉండులాగున మేము ఎలా బ్రతకాలో, మేము ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో దేవా మాతో మీరు మాట్లాడండి. మీ సేవకులు మీ ఆత్మతో నింపండి నాయన. మా అందరితో మాట్లాడండి, నాతో నా కుటుంబంతో మాట్లాడండి తండ్రి. మేమందరము కూడుకోవడానికి మంచి మందిరం ఇచ్చారు, మీకు వందనాలు. కానీ మాలో మీరు నివాసము చేస్తున్నట్టు ఉన్నారు కదా దేవా. నివాసము చేయడానికి యోగ్యమైన పాత్రలుగాను, సజీవమైన రాళ్లుగాను మేము ఎలా ఉండాలో మాకు నేర్పించమని, మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను. జీవము కలిగిన యెహోవా తండ్రి. ఆమేన్. సమయంలో దయచేసి అందరూ కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. మరి బాలబాస్ అయ్య గారు, మరి అయ్యగారు చాలా బిజీగా ఉంటారు. అయినప్పుడు కూడా ఇప్పుడు మరి మన సంఘం ద్వారా మరి అయ్యగారు పిలిచినప్పుడు కూడా తప్పనిసరిగా మరి ఎంత మరి బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా సంఘం అంటే మరి మన మీద ఎంతో ప్రేమ కలిగి వస్తూ ఉన్నారు. అయ్యగారిని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దయచేసి మరి కింద కూర్చోలేని వారు కూర్చోండి, పర్వాలేదు. ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాడుకుని దేవుని యొక్క వాక్యంలో మరి మనం ముందుకు వెళ్దాం. ఒక పల్లవి చరణం పాడుకుందాం. ఎడబాయని నీ కృప అనే పాట మనం పాడుకునే దేవుని నామమున మహిమపరచుకుందాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప.
స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మన మధ్యన బాలమాస్ అయ్యగారు ఉన్నారు. అయ్యగారికి మరి ఈ సమయాన్ని ఇద్దాం వాక్య సందేశాన్ని అందించడానికి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య పరిచయంలోనికి మనం ముందుకు వెళ్దాం. మరి మన మధ్యన మరి అయ్యగారు ఉన్నారు కనుక మరి వాక్య సందేశాన్ని అందిస్తారు. మరి అందరూ కూడా మరి వాక్యాన్ని కొరకు మరి సిద్ధపాటు కలిగి మరి ప్రార్థన చేసుకుని మరి ముందుకు కొనసాగాలని దేవుని సేవకులుగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళిన తర్వాత దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు, అలర్ట్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సమయంలో మరి మన మధ్యన బిషప్ బాలమాస్ అయ్యగారు ఉన్నారు. వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. దేవునికి స్తోత్రం. దైవజనులు శ్యామశాస్త్రి గారికి, ప్రియమైన తల్లి గారికి, అలాగే పాస్టర్ గారికి, వారి ప్రియమిడులకు, సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని దర్శించి విలువైన మాటలు మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నేను ప్రభుకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ పాటలు పాడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే నాకు కానీ, శ్యామ గారికి కానీ, అదే పాస్టర్ గారు శామ్యుల్ రాజు గారు కానీ పాటలు పాడటం అంటే ప్రభుని ఆరాధించడం అంటే చాలా ఇష్టం. అది 1994, 95 సంవత్సరాల్లో నేను 93లో శ్రీకాకుళం పట్టణానికి రావడం జరిగింది. ఆ దినాల్లో శ్యామ గారు వాళ్ళ అబ్బాయి వయసు కూడా లేదు, వాడు ఆయనకి అప్పుడు 10th క్లాస్ కూడా చదవట్లేదు. జోషి గారు ఇక్కడ యూత్ ఫర్ క్రైస్ట్ అని స్టార్ట్ చేసినప్పుడు అమ్మగారు జోషి గారికి ఎంతగానో అండదండలుగా ఉండి ఆయన ఎంతగానో ఎంకరేజ్ చేసి ఆయన పరిచయం చేయడానికి చాలా ప్రోత్సాహాన్ని అందించినటువంటి దినాలు ఇవి. అయితే ఆయన ఈ స్థలంలో ఉండకుండా వెళ్ళిపోవడం జరిగింది. అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, ఎవరు పొరపాట్లు ఉంటే అంతే భావించకండి. ఎందుకో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది కాబట్టి ఈ విషయాలు నేను చెప్తున్నాను. ఆ తర్వాత దేవుడే అమ్మగారిని ఇన్స్పైర్ చేసి ఆమె ద్వారా ఈ సేవను ప్రారంభించారు. ఆమె నిరంతరము ప్రార్థనతో ఈ పరీక్షను కొనసాగించేవారు. అనేకులకు ఆదరణకరమైన మాటలు చెబుతూ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ బలపరుస్తూ, అలాగే వారి మేనరుడైనటువంటి శామ్యుల్ రాజు గారిని ఎంతగానో ప్రేమించి ఆత్మీయ జీవితంలో ఆయన బలపరుస్తూ ఒక సేవకునిగా తయారు చేయనటువంటి దృక్పథంతో అమ్మగారు ఎంతో ప్రార్థన చేశారు. వారి ఆశ ఒమ్ము కాకుండా దేవుడు ఆవిడ మీద ఉన్నటువంటి ఆత్మను శామ్యుల్ రాజు గారి మీదకి పంపించాడు. ఆయన పరిచయం కొరకై ఎవరి దినాల్లో ఎవరి కాలం ఉన్నటువంటి ఆయన ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. చాలా మీటింగ్లు జరిగేవి. క్రిస్మస్ అకేషన్ అయితే చాలా అద్భుతంగా జరిగేది. వందలాది మంది ప్రజలు వచ్చేవారు. కాసేపు ఉన్నప్పుడు చాలా మంది అప్పుడు చాలా చిన్నపిల్లలు అయి ఉంటారు. దేవుని సేవలు వచ్చేవారు. గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, ఎక్కువగా భవానీ శంకర్ గారు మున్సిపాలిటీ చైర్పర్సన్, తర్వాత మినిస్టర్ గారు, మొండ అప్పసున్నాని గారు,
ధర్మాన కృష్ణదాస్ గారు కూడా వచ్చారు ఒక మీటింగ్కి. అప్పుడు అంతగా ఆయన రాజకీయాలు లేరు. ఆయన ధర్మాన ప్రసాదరావు గారు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ప్రముఖులు ఈ స్థలానికి వచ్చి సేవను అవపరిచేవారు. ఆ దినాల్లో మరి నేను డాక్టర్ పట్నాయక్ గారు కూడా వీరితో కలిసి ఆ కార్యక్రమాలు ముందుకు సాగుతుండేవాళ్ళు. నాటి నుండి నేటి వరకు కూడా పాస్టర్ గారు, వారి కుటుంబం, అమ్మగారు తను చాలా ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నారు. సజీవులుగా ఉన్నాం కనుక మనందరం కూడా కలుసుకుని ప్రభుని ఆరాధించడానికి ప్రభు చూపించారు. నేను మన్నా మినిస్ట్రీస్ తరఫున 93లో ఈ పట్టణానికి వచ్చాను. ఈ జిల్లా సూపర్వైజర్గా, అలాగే గిల్మెన్ చిల్డ్రన్ హోమ్ మేనేజర్గా కొన్ని కార్యక్రమాలు చేస్తూ పరిచయం చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా 99 2000 సంవత్సరం వరకు కూడా మన్నాతో కొనసాగాను. తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి మన్నా నుంచి బయటకు వచ్చి మెర్సీ మినిస్ట్రీస్ అనేటువంటి బ్యానర్ మీద ప్రస్తుతం పరిచయను కొనసాగిస్తున్నాను. అలాగే 1998వ సంవత్సరంలో నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ దర్శనాన్ని పురస్కరించుకుని ఒక పత్రిక పరిచయాన్ని కూడా నేను ప్రారంభించడం జరిగింది. ఈ పేరు కూడా దేవుడే నాకు ఇచ్చాడు. మేఘారూఢుడు అనగా యేసయ్య మేఘాల మీద వస్తున్నాడు అనే భావాన్ని కలిగించే ఈ పత్రికను 97వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా దీనిని మంచి విధంగా కొనసాగించడానికి ప్రభు కృప చూపించారు. మరి డాక్టర్ గారు నా మధ్యకి వచ్చారు, మా మిత్రులు. ఈ పత్రికను స్టార్ట్ చేయడంలో, దాన్ని స్థిరపరచడంలో డాక్టర్ గారి యొక్క భూమిక ఎంతో ఉందని నేను సగర్వంగా ఈ విషయాలు చెబుతున్నాను. అలా కొనసాగుతుంది, పరిచర్యలు కొనసాగుతున్నాయి. మేమందరూ సజీవులుగా ఉన్నాం, మనందరూ సజీవులుగా ఉన్నాం కనుక ఈ స్థలానికి మనము వచ్చి ప్రభుని ఆరాధించగలుగుతున్నాం. మరి సోదరి ప్రార్థించే రీతిగా దావీదు యొక్క ఆశ, దేవా నీ కొరకు మందిరాన్ని నిర్మించే వరకు కూడా నేను నా మనసు మీదకి ఎక్కను, దాని మీద పొరుండనేటువంటి సమర్పణ చేస్తున్నాడు. కానీ మందిరము కోసం కావలసిన వాటన్నిటినీ కట్టడానికి స్థలాన్ని, అన్నోన కళ్ళాన్ని కొని సంపాదించను. కానీ దేవుడు అన్నాడు, దావీదు నీవు నా మందిరాన్ని కట్టలేవు, నువ్వు కట్టకూడదు, అనేకమైన యుద్ధాలు నువ్వు చేస్తున్నావు. మరి ఎలా ప్రభా ఇవన్నీ సమకూర్చాను కదా, నీ గర్భవాసన పుట్టే నీ కుమారుడు, అదే నా కుమారుడు చేత నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆ కుమారుడే రాజు అయిన సొలొమోను. దేవుడు ఆయనకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ మందిరాన్ని కట్టడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ రీతిగా తన మహిమ కొరకై దేవుడు ఒక మందిరాన్ని నిర్మింపజేశాడు. అలాగనే ఈ స్థలంలో ఆ దినాల్లో యవనస్తుడిగా ఉన్న, అప్పుడు ఇప్పుడు యవనస్తుడు అయిపోలేదు, యవనస్తుడిగా ఉన్నటువంటి శామ్యూయల్ రాజు గారి దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసి విరామము లేని రాత్రనక పగలనక ప్రయాసపడటానికి, పరిచయం చేయటానికి ప్రభు గమనించారు. ఆత్మల రక్షణ కొరకు ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడో మేము ఎరగంది కాదు. అలాగే ఆయన జీవిత సహచరణిగా చక్కని భార్యను కూడా ఇచ్చాడు. ఆమె కూడా అన్నిటిని విడిచిపెట్టుకుని తన భర్తతో కలిసి సేవలో ఎన్ని ఇబ్బందులు, శ్రమలు, బాధలు వచ్చినా
నా భర్తతో కలిసి ముందుకు సాగినటువంటి ఒక తీర్మానంతో వారు కలిసి పరిచయం కొనసాగిస్తున్నారు. దేవుడు వారికి చక్కని కుమారుడు ఇచ్చాడు. వారిని ఎప్పుడు చూసినా, ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా నాకు చాలా చాలా ఆనందం కలిగితే. ఎందుకంటే నేను వచ్చిన వెంటనే అడిగాను, ఏం చేస్తున్నారు పిల్లలు? అదవాడు బీటెక్ అయిపోయాడు, జాబ్ కోసం చూస్తున్నాడు, తను ఎంబీడీసీ చేస్తున్నాడు, బస్ ఇయర్ అయిపోతుంది అని చెప్పినప్పుడు నేను చాలా ప్రభువుని స్తుతించాను. అంతటి ఉన్నతమైనటువంటి జీవనం వారు వెళుతున్నా కానీ ప్రభు యొక్క సన్నిధిలో ఒదిగి అణగి విధేయత కలిగి ప్రభు పరిచయం చేయటానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి అద్భుతమైన తలాంతులను ప్రభు కొరకై వాడటానికి సమర్పణ జీవితాన్ని యవనస్తులకు దేవుడు ఇచ్చాడు. వారి కోసం మీకు ప్రార్థన చేయాలి. నేను అనుకున్నాను, వారి భవిష్యత్తులో స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులకు సేవలు ఎంతగానో వారు సహకారులుగా ఉండి ఇంకా అద్భుతమైన రీతిలో ఈ పరిచయం ముందు కొనసాగించడానికి వీలు కలుగుతుందని నేను ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. అలాగే చక్కని సంఘాన్ని, విశ్వాసులను దేవుడు వారికి బహుమానంగా ఇచ్చారు. మీరు కూడా ఈ పాస్టర్ గారితో ఈ సువార్త యాత్రలో సాగడానికి వారికి చెవులు వాదనగా ఉండటానికి, అన్ని విషయాలు సాకారంగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని ఇచ్చాడు. మీరు నమ్మకంగా ఉన్నారు, నమ్మకంగా ఉంటారు, నమ్మకంగా ప్రభు రాకడ వరకు మీరు ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మనం చేస్తుంది. దీనంతటికి కారణం ఏంటంటే ప్రియమైన తల్లి గారు, అమ్మగారు, దేవుడు ఇంకా వారికి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చారు. వారి యొక్క కూర్చుంటే నిజంగా ఎంతో నిండుగా ఉన్నది. అయ్యమ్మకి వరకు చక్కని ఆరోగ్యం కోసం మనందరూ కూడా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రాలు చెల్లించండి. మంచిది. మరి చాలా విషయాలు పూర్తిగతంగా అయిపోయినవి. కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా సందర్భాల్లో ఈ చర్చ్ యానివర్సరీకి నేను రావటం జరిగింది. మళ్ళా శ్యామ్ గారు ఫోన్ చేసి అడిగిన వెంటనే వారు చెప్పిన రీతిగా నాకు చాలా బిజీ షెడ్యూలే అయినను వారి మాట ఎప్పుడు కాదనకుండా నేను రావటానికి ఇష్టపడ్డాను, మాట ఇచ్చాను. ఆ ప్రకారంగా మీ మధ్యకి వచ్చాను. మీరు పాటలు పాడుతున్నప్పుడు, వాయిద్యములు వాయిస్తున్నప్పుడు, ప్రభువును స్తుతిస్తున్నప్పుడు నా హృదయం చాలా సంతోషించింది. మీతో కలిసి ప్రభువును ఆరాధించడానికి దేవుడి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ఆయన్ని స్తుతిస్తున్నాను. సమయంలో కాపరి మరియు సంఘానికి మధ్య ఉన్న సంబంధము అనేటువంటి అంశాన్ని గురించి కొన్ని అమూల్యమైన సంగతులు, వినూత్నమైన సంగతులు మీకు చెప్పడానికి నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను. మన వాక్య భాగం కొరకై యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 15 వచనాల వరకు చదువుదాం. చక్కగా చదవగలిగిన వారు కొంచెం వినపడేట్టుగా చదవండి, దూరంగా మాట్లాడమ్మా. చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. కాడు, జీతగాడు గొర్రెలు కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను బట్టి చెదరగొట్టును. జీతగాడి కనుక గొర్రెలను కూర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలా ఎరుగునో, నేను తండ్రిని ఎలా ఎరుగుదునో అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రె నన్ను అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. కాపరి మరియు సంఘానికి మధ్య ఉన్న సంబంధం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో సంబంధాల గురించి స్పష్టమైనటువంటి పోలికలు
వ్రాయబడ్డాయి. అనేకమైన పోలికల గురించి వ్రాయబడ్డాయి. కాపరి మరియు గొర్రెలు, ఈ మాట చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది. ఇది నాయకుడైనటువంటి క్రీస్తు పంపించినటువంటి సేవకులు, క్రీస్తుతో రక్తంలో సంపాదించినటువంటి గొర్రెలకు ఆయన పోల్చాడు. ఇది కేవలము సాధారణమైనటువంటి పోలిక కాదు. ఊరికే ఆయన చెప్పలేదు పోలికని గురించి. ఇందులో ఒక ఆత్మీయమైనటువంటి అర్థం దాగి ఉన్నది. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా, నేను గొర్రెలకు మంచి కాపరిని. జీతగాడే తోడేలు వచ్చినప్పుడు గొర్రెలు విడిచిపెట్టేవాడు పారిపోడు. నేను గొర్రెలకు మంచి కాపరిని కనుక నా గొర్రెల కొరకు నేను ప్రాణాన్ని పెట్టాను. ఈరోజు వాట్సాప్లో ఒక యాడ్ చూశాను. సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ అనకాపల్లి టౌన్లో పాస్టర్ గారు కావాలి. బాప్టిస్ట్ చర్చ్ ఎవరు కావాలి? పాస్టర్ గారు. ఏ కాపరైనా అద్దె కాపరు, సొంత కాపరు కాదు. ఇక్కడ ప్రభువు సొంత గొర్రెల గురించి, సొంత కాపరుని గురించి మాట్లాడుతున్నాడు. నేను కాపరిని, నిజమైన కాపరిని, మీరు నా గొర్రెలు అన్నాడు. ఎక్కడ గొర్రెలు అనలేదు, మీరు నా గొర్రెలు. ఇక్కడ మార్గ నిర్దేశం మరియు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఒక మార్గాన్ని ఆయన నిర్దేశిస్తున్నాడు. గొర్రెలకు తెలియని మార్గముల గురించి యేసు మాట్లాడుతున్నాడు. వాటి భద్రత, వాటి రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. మంచి కాపరి తన గొర్రెలను మంచి మార్గం నడిపిస్తాడు. వాటికి ఆహారాన్ని అందిస్తాడు, వాటికి నీరును అందిస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఎందుకని? ఆయన నా కాపరి అంటాడు దైవజనుడైనటువంటి దావీదు. అంతేకాదు, ఆహారం నీరే కాదు, ప్రమాదాల నుంచి కాపాడుతున్నాడు. అదేవిధంగా సొంత కాపరి, సంఘ కాపరి కూడా దేవుని వాక్యము ద్వారా సంఘాన్ని ఆత్మ ద్వారా ఆత్మీయంగా పోషిస్తున్నాడు. తప్పుడు బోధన నుంచి కాపాడుతున్నాడు. ఈ రోజున చాలా తప్పుడు బోధలు వచ్చేసి ఎన్నెన్నో. కొందరు యేసు దేవుడు కాదంటున్నారు, కొందరు యేసు కేవలము దేవుడు పంపించిన ఆయన కుమారుడు అంటున్నాడు. కొందరు యాషోవా మాత్రమే దేవుడు, యాషోవా మాత్రమే ఆరాధించాలి, క్రీస్తుని కాదంటున్నారు. కొందరు యేసు క్రీస్తు రాకడను గురించి, ఆయన రాకడ ఎప్పుడో వచ్చేసింది, ఇంకా ప్రభు రాకడ కోసం చూడటం ఏంటి? నాకు ఒక స్నేహితుల ద్వారా సింగపూర్లో ఓ పాస్టర్ పరిచయం అయ్యాడు. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారి నా దగ్గర కారు మీద వచ్చి రాత్రి కాడ ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మంచి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. దాని ముందు స్కైప్ ద్వారా వాళ్ళ విశ్వాసులందరికీ కూడా నా చేత ఒక అరగంట గంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేశాడు. వాక్యం చెప్పాను. వాక్యం అయిన తర్వాత భోజనం అయ్యింది. భోజనం ఉందండి, చికెన్ పెడతారు, చారే, ఆకులు పెడతారు, పచ్చి ఆకులు, చచ్చినది తినాలి. సో అది మంచి ఫుడ్. ఏదైపోయింది. మళ్ళీ రాత్రి 1 గంటకి నన్ను మళ్ళీ కారు మీద నేను ఉన్నటువంటి రెస్టారెంట్కి తీసుకొస్తూ కొన్ని ప్రశ్నలు వేశాడు.
అవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ యేసుక్రీస్తు రాకడం గురించి ఆయన అడిగాడు, హౌ థింక్ అబౌట్ యూ అబౌట్ జీసస్ సెకండ్ కమింగ్ అన్నాడు. ఆయన అన్నాడు, వి విల్ వెయిట్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్, ఈస్ కమింగ్ సూన్. నో, దట్స్ రాంగ్ పాస్టర్ అని చెబుతూ యేసు ప్రభు ఎప్పుడు వచ్చేసాడు? ఆయన విమానాల్లో ప్రయాణం చేస్తున్నాడు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, కారులో ప్రయాణం చేస్తున్నాడు, నడిచి పెడుతున్నాడు. మీరు ఇంకా గ్రహించడం లేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన బ్రదర్ బ్రహ్మం గారి యొక్క సంఘానికి చెందినవాడట. బ్రహ్మం బోధనలు బాగానే ఉంటాయి, కానీ శిష్యులు మాత్రము యేసుక్రీస్తు యొక్క ఆత్మ బ్రహ్మంలో వచ్చింది, యేసు ఆత్మ ఆయనలోనికి వచ్చి ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా నడిపిస్తుంది. యేసు వచ్చాడు, సంఘ స్థాపన చేస్తున్నాడు అని వాడు కొత్త బోధను మొదలుపెట్టారు. బ్రహ్మం, బ్రదర్ బ్రహ్మం అన్నాడు. ఎస్, ఐ నో, ఐ హావ్ మెనీ బుక్స్ అబౌట్ బ్రదర్ బ్రహ్మం, ఐ రెడ్ దెమ్ అని అన్నాను. ఓ, అలాగే అన్నాడు. ఎవరా మీరు? కానీ ఆయన రాసిన పుస్తకాల్లో యేసు ఆత్మ నాలో వచ్చింది, నేనే యేసుని ఆయన చెప్పలేదు, కానీ ఆయన అనుసరులు చెప్తున్నారు. ఎందుకు చెప్తాను ఈ మాటలు? తప్పుడు బోధలు. సంఘ కాపరి క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి తెలుసుకుని ఉన్నది ఉన్నట్లుగా సంఘానికి నేర్పించాలి. గొర్రెలకు ఆహారం పెట్టడమే కాదు, నీరు పెట్టడమే కాదు, ప్రాణాపాయం నుంచి తప్పించడమే కాదు, వాటిని సరైన మార్గంలో నడిపించాలి. ఒక కాపరి తప్పుడు బోధన నుండి సంఘాన్ని సరైన మార్గంలో నడిపించాలి. మన ప్రక్కనే, మన చుట్టుప్రక్కలే అనేకమైన తప్పుడు బోధలు జరుగుతున్నాయి. ఒకడంటారు, మరి అమ్మ కూడా దేవుడే, యేసు ప్రభుకి తల్లి అని మరి అమ్మను కూడా కొలవాలి అంటాడు. ఇంకోడంటాడు, స్టేజ్ మీద ఒకసారి 3 కుర్చీలు వేసేవారు, ఇప్పుడు 4 కుర్చీలు వేస్తారు. ఎవరికయ్యా? తండ్రికి ఒకటి, కుమారుడికి ఒకటి, పరిశుద్ధాత్మకు ఒకటి, మరి 4వది ఎవరికి? అయ్యగారు ఆత్మ. అయ్యగారు ఆత్మ వచ్చి దాని మీద కూర్చుంటుందట. 7 ప్రార్థనలు, 7 మాటలు, బలి పూజలు, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి సరిపోల్చబడినవి కావు. ఒక సేవకుడు ఈ బోధన సంఘాన్ని తప్పించాలి. ఎందుకంటే ఖచ్చితంగా మార్గనిర్దేశకం చేయాలి. గొర్రెలను ప్రమాదం నుంచి తప్పించాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28 నుండి 31 వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28 నుండి 31 వరకు చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను అటు సేవకులను దేనియందు అధ్యక్షుడుగా. అధ్యక్షుడు అంటే ఇది పెద్ద ఏం కాదు. అధ్యక్షుడు అంటే పాస్టర్. దేనిని మిమ్మల్ని అధ్యక్షుల గురించినో ఆ యావత్తు మందన గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు. చూసారు ఎంత భద్రతను జాగ్రత్తను చెప్తున్నాడు పౌలు భక్తుడు. సంఘం ఎవరిది? దేవునిది. సంఘాన్ని ఎలా సంపాదించాడు, ఎలా కొన్నాడు? ఆయన స్వరక్తముతో
He purchased his own blood. ఆయన సొంత రక్తముతో సంఘాన్ని కొన్నాడు. మనము క్రీస్తు రక్తము చేత కొనబడిన వాడు, యేసు రక్తము చేత విమోచించబడ్డవాడు. సామాన్యముగా మనము క్రీస్తువునిగా రాలేదు, సామాన్యముగా మనము క్రైస్తవులుగా మారలేదు. ఇది ఆయన ఉద్దేశ్యం, ఆయన సంకల్పం. ఆయన నిర్దేశించాడు, ఈ రక్షణ మనకిచ్చాడు, అందులో మనం ప్రవేశించాం. ఆయన మనల్ని ఎరుగును, మనం ఆయన ఎరుగుదము. ఆయన స్వరము మనకు తెలుసును, ఆయన స్వరాన్ని తెలుసుకోవాలి. ఆయన స్వరాన్ని తెలుసుకోవటం అంటే యథార్థమైన, నీతివంతమైన, సత్యమైన బోధనను గ్రహించాలి. కలిపి చెరిపడే బోధన జోలికి సంఘము వెళ్ళకూడదు, చెరిగిపోకూడదు. యథార్థమైన బోధలో నిలిచి ఉండాలి. దేవుడు అందుకే మనల్ని రక్షించాడు. ఉదాహరణ ఏంటంటే శరీరము మరియు శిరస్సు లేక తల. శరీరం అంటే ఎవరు? సంఘం. శిరస్సు అంటే ఎవరు? క్రీస్తు. ఆయన మనకు క్రీస్తు, ఆయన మనకు శిరస్సు, మనం ఆయనకు శరీరము. రెండో విషయం ఏంటంటే ఒకరితో ఒకరినొకరు తెలుసుకోవటం. సంఘంలో ఉన్నటువంటి గొర్రెలు లేక కాపరి గొర్రెలు ఒకరిని ఒకరు తెలుసుకోవటం. కొందరు అంటారు, మీ కాపరి ఎవరండి, మీ పాస్టర్ గారు ఎవరండి? మా పాస్టర్ గారి వాళ్ళండి పేరు తెలియదండి మాకు అని రూపురేఖలు చెప్తుంటుంటారు. పాస్టర్ గారు పేరు ఎరగని విశ్వాసులు కూడా ఈ దినంలో ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడాలి. మంచి కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలుచును, వాటి స్వరానికి అవి అలవాటు పడతాయి. అదేవిధంగా సంఘ కాపరి తన సంఘ సభ్యులను వ్యక్తిగతంగా తెలుసుకుంటాడు, వారి అవసరాల కోసం ప్రార్థన చేస్తాడు. సంఘ సభ్యులు కూడా అంతే. కాపరి బోధనను, నాయకత్వాన్ని వారు గుర్తిస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాల్లో స్పష్టంగా ఈ భావం మనకు కనబడుతుంది. 10వ అధ్యాయం 3-4 వచనాలు. అతనికంటే ఎవరికి? కాపరికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలో అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించి మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అవి కాపరిని వెంబడించు. ఒకరినొకరు తెలుసుకోవడం. గొర్రెల పేరులు కాపరికి తెలియను, కాపరి స్వరము గొర్రెలు ఎరుగును. సోదరుడా, సోదరి, నీ కాపరి స్వరం నీకు తెలుసా? దేవుడు మంచి కాపరిని ఇచ్చాడు. ఆయన చక్కగా వాక్యాన్ని బోధిస్తాడు. చక్కని గాయకులు, మంచి గాత్రాన్ని ప్రభు ఇచ్చాడు. మంచి ఆరాధకులు పాడతారు, ఆరాధిస్తారు, వాక్యాన్ని బోధిస్తారు, శ్రమ పడతారు. విశ్వాసులు బాధలో, కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి దర్శించి ఆదరించి సహకరించే మనస్సు, దేవుని పరిచర్యను శ్రమతో చేసే హృదయం. ఎందుకంటే అట్టి సమర్పణ ప్రభు ఇచ్చాడు కనుక. అటువంటి కాపరి స్వరాన్ని నీవు గుర్తించావా? అందరూ స్తోత్రం చెప్పండి. టైం ఎంత అయింది? అప్పుడు నిద్ర వస్తుంది. నిద్రపోయాడు అందరూ ఐదు చెప్పండి. చెప్పండి మంచివాడు. మీకు సంతోషంగా చెప్పండి. నిద్ర వచ్చేవాడు చెప్పండి. అదా? ఓకే, పోవాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏ జడుస్తున్నారు హల్లెలూయా చెప్పడానికి? ఏమి ఎవరు కొడతారు మిమ్మల్ని? హల్లెలూయా అంటారంట
సైతాన్ గారిని వంగడ తీసి వీపు మీద వీసుడు గుద్దేసినట్టు అంటారు. నువ్వు ఎప్పుడైతే అల్లేలు చెప్తావో వాడికి గూను వచ్చేస్తుంది, పారిపోతాడు. మధ్య మధ్యలో ప్రభువుని స్తుతించాలి హల్లెలూయా స్తోత్రాలతో. క్రీస్తు మన శిరస్సు, మనము ఆయనకు శరీరం. పౌలు ఎఫెసీ పత్రికలో చక్కగా రాశాడు. ఇదే క్రీస్తు శరీరాన్ని గురించి చాలా స్పష్టంగా రాశాడు. సంఘాన్ని శరీరముగా పోల్చాడు. ఈ పోల్పులో కూడా సంఘై పాస్టర్ గారి యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతుంది. మీకు శిరస్సు ఎవరంటే భౌతికంగా పాస్టర్ గారు. పాస్టర్ గారికి మీరు శరీరం. ఆత్మానుసారముగా మనందరి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మనందరం కూడా యేసుకు శరీరమై ఉన్నాం. స్తోత్రం. కనుక మనం ఒకరిని ఒకరు తెలుసుకుంటున్నాం. కాపరిని గొర్రెలు తెలుసుకుంటున్నాయి, గొర్రెలు కాపరి స్వరాన్ని వింటున్నాయి, కాపరిని వెంబడిస్తున్నాయి. కాపరి గొర్రెలను పేరు పెట్టి పిలుచున్నాం. కాపరికి సంఘంలో ఎవరెవరు అందరి పేరు బాగుగా తెలియను. అదే కాపరి మనస్సు. అతనే నిజమైన కాపరి, అతనే సొంత కాపరి. ఎన్ని సంవత్సరాల నుంచి మీ కొరకు దైవజనులు ప్రయాసపడుతున్నారు. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై ఎంతగా పాటుపడుతున్నారు. పాస్టర్ గారు మీరు కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు మీ కొరకై కొన్ని గంటలు కన్నీరు కార్చి ఎంతగా ప్రార్థన చేస్తున్నారు. మీ బిడ్డల కొరకు, మీ కొరకు. నీ భర్త మార్పు చెందకపోతే, నీ భర్త త్రాగుపోతే, తిరుగుతుంటే, నీ భర్త దేవుని సన్నిధికి రాకపోతుంటే, నీవు దైవజనుడితో చెప్పుకుంటే ఆ దైవజనుడు, ఆ దైవజనురాలు ఎంతగా ప్రభు సన్నిధిలో వినిపిస్తున్నారు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. గొర్రెలు కాపరి ఒకరినొకరు ఎరుగుదురు, ఒకరినొకరు తెలుసుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా సహాయము మరియు ప్రోత్సాహము. గొర్రెలకు కాపరి మరియు సంఘము, విశ్వాసులకు మధ్య ఉన్నటువంటి బాంధవ్యం, సంబంధం, సహాయం చేయటము, ప్రోత్సహించుకోవటం. సంఘ కాపరి సంఘానికి సహాయం చేస్తాడు. సభ్యులు వారి ఆత్మీయ జీవితాల్లో పెరగడానికి ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. వాక్యములు బోధిస్తారు, ప్రార్థనలు చేస్తారు, స్తుతి ఆరాధన చేస్తారు, కష్టాల్లో సహకరిస్తారు, అహర్నిశలు పరిచయం చేస్తూ ఉంటారు. వారు ఆత్మీయ జీవితాల్లో బాగా ఎదగటానికి ప్రోత్సహిస్తారు. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తారు. సంఘము కాపరి ఎవరికి ఉండే బాధ్యత వారికి ఉన్నది. కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైన అర్థం చేసుకోండి. ఏదో ఆదివారం వస్తున్నప్పుడు ఏదో ఆడతాను వచ్చేస్తాను కూడా కాదు. నువ్వు రక్షించబడ్డావంటే, సంఘంలో ఒక మొక్కగా నాటబడ్డావంటే దేవుడు నీకు ఒక బాధ్యతను సంఘంలో పెట్టాడు. దేవుని సేవకుడికి సంఘం పట్ల ఎలాగైతే బాధ్యతను పెట్టాడో, సేవకుని పట్ల, సేవకుని కుటుంబం పట్ల నీకు కూడా దేవుడు బాధ్యతను పెట్టాడు. యు మస్ట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు యువర్ షెఫర్డ్ ఆర్ పాస్టర్. నీ కాపరి పట్ల, నీ పాస్టర్ పట్ల నీకేం ఇచ్చాడు దేవుడు? బాధ్యతనిచ్చాడు. మరి ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? వారు చేసే కార్యక్రమాల్లో నీ చేయనందిస్తున్నావా? వారిని ప్రోత్సాహపరుస్తున్నావా? నిరాశపరుస్తున్నావా? మాట వింటున్నావా? సేవకుని ఎంకరేజ్ చేస్తున్నావా? సేవలో ఉన్నటువంటి అవసరాలు ఏమిటో సంఘము గుర్తెరుగుతుందా? అవసరాలు తీర్చడానికి సంఘము ముందుకు రాగలుగుతుందా? చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలు ఉన్నటువంటి మొదటి కొరింథీ చదవడం ముందు 1 కొరింథీ 12వ అధ్యాయము 27,
28వ వచనం చదవండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా ఆ, అవయవములై ఉన్నారు. ఆ, మరియు దేవుడి సంఘములలో మొదట కొందరిని అపోస్తులుగాను కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అటు పిమ్మట కొందరిని అద్భుతములు అద్భుతములు చేయవారుగాను తరువాత కొందరిని స్వస్థపరచు కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను కృపావరములు గలవారిని గాను కొందరిని ఉపకారములు కొందరిని చేయవారిగాను ఉపకారములు చేయవారిని గాను కొందరిని ప్రభుత్వములు కొందరిని చేయవారిగాను ప్రభుత్వములు చేయవారిని గాను కొందరిని నానా భాషలు కొందరిని మాట్లాడు నానా భాషలో మాట్లాడేవారిని గాను నియమించెను. నియమించిన హల్లెలూయా. పరిశుద్ధాత్మనిగా పరిచయం మనం చూస్తున్నాడు. సంఘములో ప్రభుత్వాధికారులు ఉంటారట, సంఘములో ప్రవచించేవారు ఉంటారట, సంఘములో అన్య భాషలు మాట్లాడేవారు ఉంటారట, సంఘములో ఉపదేశించేవారు ఉంటారట, సంఘములో మీవలే పాడేవారు ఉంటారట, సంఘములో అద్భుతములు చేసేవారుగా ఉంటారట, సంఘములో స్వస్థత వరము కలిగిన వారు ఉంటారట. కొందరిని బోధకులుగా, కొందరిని అపోస్తులుగా, కొందరిని గౌరవనీయులుగా దేవుడు వారికి కొన్ని తలాంతులు ఇచ్చి సంఘ క్షమాభివృద్ధి కొరకాయ సంఘాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లించాలి. గట్టిగా చెప్పండి. నాకు నచ్చలేదు మీరు అలా చెప్పండి. ఎందుకు అల్లీలు చెప్పడానికి భయపడుతున్నారే మీరు? అల్లీలో ఎవరు బాగుగారు చూపిది చెప్పండి. అందరూ అదే హల్లెలూయా అంటే ప్రైజ్ ది లార్డ్ అని అర్థం, ప్రభువుని స్తుతించడం అంతే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి కదా, స్టైల్గా కొడుతున్నారు ఇలాగే. నేను అన్ని అర్థం చేసింది. పాట పాడేటప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మన శరీరం అలసిపోతాను చూడకూడదు. ఒక పాడుతున్నప్పుడు వ్యక్తిగా చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్థుతించాలి. అక్కడే దేవాదీవులు ఉన్నాయి, ఆశీర్వాదం అక్కడే ఉంది. సంఘములందరికీ దేవుడు తలాంతులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. దేవుని సేవకునికి రెండంతల తలాంతులను ఇవ్వాలి. హల్లెలూయా. నా చిన్నప్పటి నుంచి శ్యామ్ గారు మాస్టర్ గారని పిలబడుతున్నారు. అంతే, నీకేముందా? అపోస్తులను బిరుదు ఆవిడని ఇచ్చారు సార్. డాక్టర్ గారు ఏమేమి లేదండి మన సేవకు మీరు. అందుచేత ఈ రోజున వారిని పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ బట్టి గౌరవనీయుడైన రెవరెండ్గా వారిని ప్రకటన చేస్తున్నాం. ఇక నుంచి పాస్టర్ శ్యామ గారు కాదు, రెవరెండ్ శ్యామ గారు. ఏమన్నా మీరు ఏమి ఇష్టం లేదా? మరి చెప్పరేంటి ఉందా? రెవరెండ్ అయితే నెక్స్ట్ స్టెప్ అనమాట. సరే సరే, దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు అనేకమైన తలాంతులు వారికి అనుగ్రహించాడు. సంఘ వారితో కలిసి పని చేయాలి. ఒక పాటలు పాటమే కదమ్మా, అన్నీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరు పట్టుకాడే దుంపునైపోతారు కదా. అసలైన పరిచయం తెలుసా? చేపలు ఎత్తటం, చీపు పట్టుకొని మందిరాన్ని శుభ్రం చేయటం, కుర్చీలు సర్దటం, వంటల దగ్గర సహకరించటం, వడ్డించి కాడ సహకరించటం, అవన్నీ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు చూస్తున్నాను. ఇంకా 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 ఆసక్తి, దేవుడిచ్చిన తలాంతులను ఒకరితో ఒకరు పంచుకోవాలి. సహాయం మరియు ప్రోత్సాహం. 4వది ఐక్యత మరియు ప్రేమ. సంఘానికి కాపరికి మధ్య ఉండవలసిన ఏం చెప్పండి? ఐక్యత, ప్రేమ. కొన్ని సంఘాల్లో ఐక్యత ఉన్నట్లుగా ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. సంఘంలో బాగా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారి నుంచి రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏం బాగాలేదండి, ఇక్కడి నుంచి వేరే సంఘానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి. ఆడ పిలుస్తున్నారు, ఏడు పిలుస్తున్నారు, అందరూ పిలుస్తారు. సైతాన్గాడిలాగా సాతాన్గాడు అవ్వాలని పిలిచాడు, బాగు చేయడానికి చెడిపెట్టాక చెడపడానికి.
సాతాను మాట విన్నది అవ్వ పాడైపోయింది. తాను పాడై ఊరుకుందా? ఆదామును కూడా పాడు చేసింది. తాను చెడ్డ కోతి వనమల్లా చెడిపేసిందంట. ఒక్కడ చెడిపోయారా సంఘాన్ని గందరగోళం చేసేస్తారు, గెలిబిలి చేస్తారు. ఆ మనసులు ఉన్నాయా మీకు? ఆ తత్వం ఉన్నదా? లేక పాస్టర్ గారి పట్ల ఐక్యతను ప్రేమను కలిగి మీరు ఉన్నారా? ఎలా ఉన్నారు? అనేక సంవత్సరాల నుంచి మనము ఈ మందిర యానివర్సరీ జరిగించుకుంటున్నాం. మందిరం కట్టుకున్నాం, పండుగ చేసుకుంటున్నామని గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. అయితే కాపరితో మీరు ఐక్యతను కలిగి ఉన్నారా? కాపరితో ప్రేమను కలిగి ఉన్నారా? సంఘ కాపరి మార్గనిర్దేశములో ఒకరికి ఒకరు ప్రేమతో చూసుకుంటూ ఐక్యత కలిగి ఉండాలి. ఇలా ఉంటే ఇది సంఘానికి బలము, ఆరోగ్యం. సంఘం బలముగా ఆరోగ్యం ఉండడానికి కావలసిన పదవి తెలుసా? ఐక్యత, ప్రేమ. ఒక సంఘానికి ఇద్దరు వస్తారు, చాలా ప్రార్థన చేస్తారు, కానీ చర్చిలో కానీ బయట కానీ ఒకరితో ఒకరు మాట్లాడుతారు. ఏంటంటే వాడిద్దరికి పగొందంట, కక్ష. ప్రార్థన చేస్తున్నారు శత్రువులు ప్రేమించమని, కానీ వాడు ఒకడొకడు ప్రేమించలేకపోతుంది. ప్రేమ లేదు, ఐక్యత లేదు, ఆ సంఘం బలహీనమైపోతుంది. దేవుడు కోరేది మీ సంఘము బలముగా ఉండాలంటే, ప్రోత్సాహకరంగా ఉండాలంటే, ఆత్మీయంగా ఎదిగి అభివృద్ధి చెందాలంటే మీలో క్రీస్తు ప్రేమ ఉండాలి, ఆయన పెట్టిన ఐక్యత ఉండాలి. ఉందా లేదా? మీ మీద మీరే పరిశీలన చేసుకోండి. ఎఫెసీ 4:11 నుండి 13 వచనాలు చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలో మనమందరము కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది, అది ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెంది పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించింది. ఇక్కడ 5 పరిచయం, 5-fold మినిస్ట్రీస్ కనపడుతున్నాయి. అపోస్తలుడు, కాపరులు, స్వార్థికులు, బోధకులు, అది ఉపదేశకులు, ప్రవక్తలు. ఈ 5 పరిచయాలు సంఘంలో ఉండాలి. దేవుని గీతాలందించుడు తెలుసా? నువ్వు ప్రవక్తవా, ప్రవచించు. నువ్వు ఉపదేశకుడువా, దేవుని వాక్యాన్ని ఉపదేశించు. నువ్వు కాపరివా, సంఘాన్ని కాయి, సంఘాన్ని కట్టు. నువ్వు అపోస్తలుడువా, మిషనరీ ప్రయాణం చేయి, సంఘాన్ని కట్టు, సేవకులు నియమించు. దేవుడు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించు. సంఘ క్షేమాభివృద్ధి కొరకై పరిశుద్ధులు సంపూర్ణ అవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి చిత్తం సంఘము సంపూర్ణమవ్వాలి. సంఘము ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. కుటుంబము మరియు తండ్రి. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి, కుటుంబంలో ఎవరు ఉంటారు? భార్య ఉంటారు, కుమార్తెలు ఉంటారు, కుమారులు ఉంటారు, మనవలు ఉంటారు. కొన్ని సందర్భాల్లో సంఘ కాపరి తండ్రి సంఘాన్ని ఒక ఆత్మీయ కుటుంబంగా భావిస్తాడు. మనందరం కుటుంబం, దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో దేవుడు నాకు పెద్దగా పెట్టాడు. మీరందరూ బిడ్డలు, మన ఐక్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, మన కుటుంబం చీలిపోకుండా కలిసికట్టుగా ఉండాలి అని పాస్టర్ గారు
బోధిస్తుంటాడు. ఆ బోధకు అనుగుణ్యంగా మనము నడుచుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇక చివరిదానికి వస్తున్నాను, ముగిస్తాను త్వరగా. 5వది ప్రేమ మరియు శ్రద్ధ. సంఘంలో ఉండవలసింది ఏంటో తెలుసండి? ప్రేమ. లోకంలో 4 రకాలైన ప్రేమలు ఉన్నాయి, కానీ బైబిల్ అగాపే ప్రేమల గురించి చెప్తుంది. దేవుని ప్రేమల గురించి. దేవుని ప్రేమ తప్ప వేరే ప్రేమలోకి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక భక్తుడు పాట పాడాడు, ఏడది తల్లిదండ్రుల ప్రేమ. పాటలా రాదా మీకు? రాదా? నీడవలే గతించును ప్రేమ కలరా కరిగిపోను ఎన్నడెన్నడు వారిని నా యేసు దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీరని నా యేసు దివ్య ప్రేమ యేసు ప్రేమ దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, బంధువుల ప్రేమ ఏవి కూడా శాశ్వతము కావు. కేవలము క్రీస్తు ప్రేమ మాత్రమే స్థిరమైనది, ఓడబారనది, నిత్యమైనది. ఆ యేసు ప్రేమలో మనము ధరిస్తున్నాం. క్రీస్తు ప్రేమను మనము ఆస్వాదిస్తున్నాం. క్రీస్తు ప్రేమలో మనము తన్మయమై ఉంటున్నాం. క్రీస్తు ప్రేమను ఎరిగిన విశ్వాసులు ప్రతి క్షణము ఉప్పొంగుచూ ఉంటారు. ప్రభువా, నీవు చూపిస్తున్న ప్రేమ నా యందు ఎంత గొప్పది అని ఆయన్ని శ్లాఘిస్తూ ఉంటారు, కొన్ని ఆడుతూ ఉంటారు, కనపరుస్తూ ఉంటారు. అట్టి ప్రేమలో, శ్రద్ధలో సంఘం ఉండాలి. తండ్రి తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, కాపరి కూడా కష్టాల్లో సంఘాన్ని, విశ్వాసులను ప్రేమిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, ఆదరణకైన మాటలు చెప్తూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? దేవుని బిడ్డలారా, చర్చ్ అంటే 4 గోడలతో నిర్మించబడింది కాదు. ఇది అశాశ్వతం. కొంతకాలానికి ఇది శిథిలమైపోతుంది. కానీ ఆత్మీయ సంఘము నీవే, మనమే. అది తరతరంలో ఉండాలి.
క్రీస్తు రాజ్యము మనకని నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుకనే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, కష్టాలు మనకు తోడుగా ఉంటున్నాడు. కాపరి వాక్యానుసారమైన సలహాలు మనకి ఇచ్చి ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. క్రమశిక్షణ, మంచి తండ్రి తన పిల్లల్ని మంచి మార్గం నడిపించడానికి క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే కాపరి కూడా సంఘాన్ని దేవుని మార్గం నడిపించడానికి కొన్నిసార్లు క్రమశిక్షణను అనుసరించవలసిన పని వస్తుంది, క్రమశిక్షణను అమలు చేయవలసిన అవసరత వస్తుంది. అటువంటిప్పుడు కొంచెం కష్టమే, పుండి మీద కారం చల్లనట్టుగా ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన సామాన్యం అనుకుంటున్నారా? మాట్లాడుతూ మెత్తగా ప్రేమగా మాటలు చెప్తూ పడుకు మంది చేస్తుంటే కీడు తిప్పేస్తూ ఉంటారు. అమ్మో బాబో చెయ్యొద్దంటే వాడు రోగం తగ్గదు. ఆ సెపరేట్ అవ్వాలంటే కష్టం కలగాలి, ఆ గాయం తగ్గాలంటే ట్రీట్మెంట్ అవసరం, బాధ భరించాలి. కొన్నిసార్లు మన ఆత్మీయ కాపరి, సంఘ కాపరి మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఏం చేస్తాడు? క్రమశిక్షణను అమలుపరుస్తూ ఉంటాడు. గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, బోధిస్తాడు, ఇవన్నీ చేస్తాడు, ప్రేమిస్తాడు కూడా. దానిని మనం అలవర్చుకోవాలి. అమ్మో ఇక్కడ బాగులేదు, వాక్యం కఠినంగా ఉంది, ఇక్కడ తిడుతున్నారు, కొడుతున్నారు, గద్దిస్తున్నారు, అక్కడైతే బాగుంటుంది అని విడిపోయేవా? నువ్వెక్కడ స్థిరంగా ఉండవు, ఎక్కడ స్థిరంగా ఉండవు. నువ్వెక్కడైతే నాటపడ్డావో అక్కడ ఉంటేనే బలమైన వృక్షం అవుతావు, ఫలభరితమైన ఫలాన్ని ఫలిస్తావు. ఏ పంటలో నుంచి చెక్కబడ్డావు, ఏ గుట్టలోంచి తీయబడ్డావు దాన్ని తెలుసుకుని అక్కడ ఉంటేనే నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవుని స్తోత్రాలు చెల్లించండి. పూర్వం నుంచి కూడా అమ్మమ్మ గారితో సహవాసం చేస్తున్నారు డాక్టర్ గారు. ఆయన ఎంత ఉన్నత స్థితులకు వెళ్ళినా, ఎన్ని వ్యాపారానికి ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, అప్పుడప్పుడు అమ్మగారిని దర్శించటం, సేవ దర్శించడం, సంఘాన్ని దర్శించటం ఏమీ లేదు. ఆయన వచ్చి నిలబడితే పూర్వము స్థాపించిన సంఘంలో ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలిసింది మా డాక్టర్ గారు ఒక ఆయన. దేవుని స్తోత్రాలు చెల్లించండి. గమనించారా? ఎక్కడికి వెళ్ళిపోయింది మనం? ఎందుకంటే కాదు, మన 3 సంఘాలు ఉన్నాయి కదా అని అనుకుంటే ఎలాగవుతుంది? కాదు. పాస్టర్ గారు ఖండిస్తాడు, గద్దిస్తాడు, గురించి చెప్తాడు. 1 కొరింథీయులు 4:15 చదవండి, చివరి మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. తండ్రులు అనేక మంది లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుతున్నానంటున్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు సువార్తను ప్రకటించేవాడు 10,000 మంది ఉండవచ్చును. చాలా మంది సంఘాల్లో టీవీ బోధకు అలవాటు పడిపోతున్నారు. సొంత పాస్టర్ గారికి చేయవలసిన పరిచర్య, సొంత పాస్టర్ గారిని పోషించవలసింది పోయి ఎవరికో సతీష్ కుమార్ గారికి, జాన్ వెస్లీ గారికి, వాళ్ళకి వీళ్ళకి మా కోసం ప్రార్థన చేయండి వీళ్ళు కానుకలు పంపిస్తూ ఉంటారు. తప్పు కాదు, సేవ చేసే దేవుని సేవలు ఇవ్వటం తప్పు కాదు. అది ఏం చేస్తున్నాను? నీ పాస్టర్ గారికి నీవు కోత పెడుతున్నావు, నీ సేవకునికి ఇవ్వాల్సింది నేను ఆపేసి ఎక్కడెక్కడికి పంపుతున్నావు. వాడు నీ కోసం పేరు పెట్టి ప్రార్థన చేస్తారా? నీ పేరు ఎవరు తెలుసు? కాపరి తన గొర్రెలను ఎరుగును, వాటిని పేరు పెట్టి పిలుచును. ఎవరు పిలుస్తారు మిమ్మల్ని? జ్యోతిబాబు గారు పిలుస్తారా పేరు పెట్టి? ఎవరు పిలుస్తారా? మీ కాపరి. 10,000 మంది ఉండవచ్చును, 10,000 మంది సువార్తికుల వాక్యాన్ని వినవచ్చును. తండ్రులు అనేక మంది లేరు, ఒక్కడే తండ్రి. చాలా మంది విశ్వాసం అమాయకంగా ఎప్పుడు కనబడు సేవకుడు అనేటప్పటికీ, బైబిల్ చేతులు ఉండేటప్పటికీ
అయ్యగారండి ప్రభు స్తోత్రం అండి, వందనాలండి, నమస్కారం అండి, ప్రైజ్ లార్డ్ అంటారు. ఇక్కడ అందరూ అయ్యగారు అంటే ఎవరు? తండ్రి. అందరూ తండ్రిలే. నాకు అక్కడ ఒళ్ళు మండిపోతాయి. చూసేవాడు పెద్దవాడి చిన్నవాడి తండ్రి అని వేస్తాడండి. అందరూ తండ్రులేనా? వాక్యం ఏం చెప్తుంది? అనేక మంది తండ్రులు మీకు లేవు. ఎంతమంది తండ్రులు మనకి చెప్పండి? ఏ తండ్రి గురించి మాట్లాడుకుంటున్నాం మనము? ఆత్మీయ తండ్రి. పోనీ నీవు ఎక్కడ రక్షణ పొందినా, ఎక్కడికి వచ్చావు, అనేక సంవత్సరాల నుంచి ఆత్మీయంగా నీవు బలపడుతున్నావు, బలమైన వాక్యాన్ని వింటున్నావు, ఆత్మీయంగా బలపడుతున్నావు. ఎవరు నీకు తండ్రి? వాక్యం చేత నిన్ను కన్నావు, కానీ నీవు నీ తండ్రిని పోలి నడుచుకోవాలి. క్రమశిక్షణ అది బైబిల్ ఆధారితమైన పోలికలు అనేకమైన మనకి కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సంగమనకును సేవకునికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. ద బెస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాస్టర్ అండ్ చర్చ్. మధ్య ఉన్నటువంటి చక్కని సంబంధం. సంగమా, ఆ సంబంధాలు కలిగి ఉన్నావా? ఆ సంబంధం లేకుండా ఇటువంటి ఎన్ని వార్షికోత్సవాలు జరిగించుకున్నా, ఎన్ని పాటలు పాడినా, ఎంత స్తుతి ఆరాధన చేసినా, దేవుని కొరకు ఎంతగా ఇచ్చినా, దానివల్ల నీకు ఒరిగేదేది లేదు, ప్రయోజనం లేదు. నీ కాపురితో నీవు అంటు కట్టబడి ఉండాలి. నీ కాపురితో కలిసి నీవు పరిచయం చేయాలి. నీ కాపరి చేస్తున్న పరిచర్యకు నీ చేతిని అందించాలి. ఉపచారమును ధర్మమును చేయ మరవకుడిని వాక్యము సరుచు రీతిగా నీ సేవకుడు చేసే ప్రతి మంచి పనిలో నీ భాగం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని సేవకును ప్రేమిస్తే, దేవుని ప్రేమించినట్లే, దేవుని సేవకుని గౌరవిస్తే క్రీస్తును గౌరవించినట్లయితే, నీ సేవకుని మాటని వింటే క్రీస్తు స్వరాన్ని నీవు విన్నట్లే. నీకును నీ సేవకునికి మధ్య విడదీయలేనటువంటి బాంధవ్యం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. అతి కృపను దేవుడు మీకు అందరికి ఇవ్వాలని, మిమ్మల్ని అందరినీ అభివృద్ధి చేయాలని, ఆశీర్వదించాలని, ఇంకా ప్రభు రాకడ ఆలస్యమైనట్లయితే ఇటువంటి అనేకమైనటువంటి వార్షికోత్సవాలు మీరు జరిగించుకోవాలని మనస్సారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ తరుణాన్ని ఇచ్చినటువంటి దైవజనుడికి మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి వందనాలు, మా ప్రియులు డాక్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్కటి వాక్య సందేశాన్ని మనకు అందించినటువంటి మన్మోజయ్య గారికి ప్రత్యేకంగా మన సంఘం అందరి తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సంతోషం. మరి చివరి గంటకు వచ్చేసాం, మనం ముగించుకుందాం, సమయం అవుతుంది కనుక మరి దయచేసి చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని కార్యక్రమం ముగించుకోవడానికి ముందుగా మన మధ్యన డాక్టర్ గారు ఉన్నారు. ఆయన రెండు మాటలు మాట్లాడిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదాలు మనం తీసుకున్న తర్వాత మనందరూ కూడా భోజనాలు చక్కగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా మరి భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఇంక చాలా సంఘం అంతా కూడుకోలో నేను ఆశపడ్డాను, కానీ సంఘం చాలామంది రాలేదు. మరి మా సంఘం వస్తే సరిపోద్ది, నిండిపోద్ది, ఇక బయట వాళ్ళు ఎందుకు పిలాలనే ఉద్దేశంతో బయట వాళ్ళు పిలవలేరు, కానీ సంఘం కూడా సంపూర్ణంగా రాలేకపోయారు. మరి యానివర్సరీ ప్రత్యేకమైన కార్యక్రమాలకి సంఘం అంతా రావాలని ఆశపడుతూ ఉన్నప్పుడు విన్నారా, మరి చాలామంది మగవాళ్ళు కూడా రాలేదు. ఇది మంచిది కాదు. మరి దయచేసి ఎప్పుడు కూడా అలా చేయొద్దు. ప్రతి కార్యక్రమాన్ని కూడా కుటుంబంతో కలిసి మీరు సంఘానికి రావాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. సమయంలో డాక్టర్ గారు నేను మాటలు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాసేపులో మనం భోజనానికి వెళ్ళిపోదాం. మరి అయ్యగారు మంచి భోజనం పెట్టించారు, చికెన్ పెట్టించారు. ఏదైనా ఇంకొక విషయం నేను చెప్తున్నాను. ఇది ఎన్నో యానివర్సరీ అమ్మా? ఎన్ని? 25 కాదు, ఎన్ని? ఇక్కడ 2010 మీ లెక్కలో ఇది కదా. నా లెక్క 1992. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, మేము
పెద్దలు ప్రియ ఆత్మీయ తల్లి అవ్వమ్మ గారు, ఆమె మంచి నర్సింగ్ సూపరింటెండెంట్, పవర్ఫుల్ నర్సింగ్ సూపరింటెండెంట్ రోజుల్లో. నేను 30 సంవత్సరాల వయసులో, నాకు 30 సంవత్సరాల వయసులో, మరి ముఖ్యంగా పాస్టర్ సమయల్ రాజు గారు 17 సంవత్సరాల వయసులో, ఎంతండి 17-20 మీ నాన్నగారు వయసులో ఈ పెనుగొలు ప్రార్థనా సంఘం ఒక దీపము బుడ్డితో, ఒక పాత స్టీల్ బిందుతో మ్యూజిక్తో స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం. అంత చిన్న సంఘంలో గొప్ప సేవకుడు మా మధ్య రావడం గొప్ప విషయం. ఈయన పాస్టర్ బర్నబాస్ కాదు, రెవరెండ్ బర్నబాస్ కాదు, బిషప్ తండ్రి గారు. ఎందుకంటే బర్నబాస్ గారు నాకు ఆత్మీయ స్నేహితుడు, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ బోధకుడు, నా శ్రేయోభిలాషి. నా తండ్రి చనిపోయేటప్పుడు మొదటి ఫోన్ నేను బర్నబాస్ గారికి చేశాను. నేను క్లినిక్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రార్థన బర్నబాస్ గారు చేస్తారు. నా బిడ్డల పెళ్ళిళ్ళు కూడా బర్నబాస్ గారు ప్రార్థన ఆశిస్తారు. ప్రతి విషయంలో కూడా నా జీవితంలో బర్నబాస్ గారు, అవ్వమ్మ గారు, మరి ముఖ్యంగా మీ పాస్టర్ గారు. మధ్యాహ్నానికి ఎక్కువ బాధ అనిపించింది. 2:30 సమయంలో నేను ఫోన్ చేశాను. నేను ఎప్పుడు కూడా ఈ సంఘానికి నేను ఒక యాక్టర్ని, డాక్టర్ని కాదు, ఒక యాక్టర్గా వస్తాను, పౌడర్ కొడతాను. నవ్వుతారు చూసారు అందరూ, పౌడర్ కొడతాను, కండువా వేసుకుంటాను, 4 ఫోటోలు ఈ గుంట్లో చెప్తాను, 4 ఫోటోలు తీయండి రా, తెల్లారి ఎక్కడ వేయాలి, పేపర్లో వేయించుకుంటాను, సిటీ పీపుల్ వేయించుకుంటాను. ఇది ఈ సంఘంలో నా నాయకత్వం. కానీ మధ్యాహ్నం ఎందుకు నేను చాలా బాధపడ్డాను. నేను చికెన్ కొనుక్కొని వచ్చాను. పాస్టర్ గారు ఎవరు కుర్రోళ్ళు పంపడానికి స్టైల్గా ఆర్డర్ చేశాను నేను. అలాగే అంటూ మాట్లాడు, నేనే వస్తాను అయ్యగారికి ఎందుకని. చెమట పట్టి ఆ 15 కేజీలు బకెట్ మోసుకొని మీదకి వెళ్ళేటప్పుడు నాకు గొప్ప బాధ అనిపించింది. ఏంటంటే, అయ్యో సేవకుడా, ఇంత తగ్గింపు గల జీవితం ఉంటే కానీ సేవ చేయలేం. నిజంగా దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు అయ్యగారికి ఏంటి డయాస్ మీద కూర్చుంటారు 2 అయ్యగారు, బర్నబాస్ అయ్యగారు, పాస్టర్ శ్యామయ్య గారు. సేవంది ముళ్ళ కిరీటం, సేవంది రాతి మార్గం, సేవంది ఇబ్బందులు ఇట్లా గల జీవితం. దేవుడు గొప్పవాడు. అవ్వమ్మ గారు బ్రతిముండు బట్టే మీ పాస్టర్ గారు 2 పిల్లలు చదివేస్తున్నారు. మీకు ఆ సంగతి తెలుసా? మీకు ఆ సంగతి తెలుసా? ఎవరికైనా దేవుడు అవ్వమ్మ గారికి యశస్సు దీర్ఘాయువు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఒక 2 బిడ్డల భవిష్యత్తు, ఒక సంఘ భవిష్యత్తు. మీకు విషయం తెలుసా తెలీదు? ఈ చర్చిది ఎక్కడి నుండి రూపాయి రాలా, నేను కూడా రూపాయి ఇవ్వలే. అవ్వమ్మ గారు రక్తం, అవ్వమ్మ గారు పెన్షన్ డబ్బులతో కట్టింది ఇది. నాకు 2-3 ఆదివారం పట్టులు అడిగారు, ఇప్పుడు కాదు 30 సంవత్సరాల క్రితం. ఇవ్వండి. ఏమిటండి అవ్వమ్మ గారు పాస్టర్కి ఫారెన్ నుండి డబ్బులు వచ్చేస్తుంది, ఇది కట్టేస్తుందండి. కాల్పురిలారా, నేను అనుకుంటాను మీరు ఇచ్చింది ఈ కరెంటు బిల్లుకే చాలదేమో అనుకుంటున్నాను. మనం ఎవరు ఇవ్వలేకపోతున్నాం సంఘానికి. సంఘానికి ధారాళంగా ఇవ్వండి. రాబోయే తరానికి ఒక దిక్చూచిగా ఇవ్వండి. అలాగే ఇందాక మరి బిషప్ బర్నబాస్ గారు చెప్పినట్టు సంఘమంది 4 గోడలు కాదు, తరతరాలు ఈ యొక్క విశ్వాసములో, భక్తి జీవితంలో, పరిశుద్ధాత్మల శక్తి నామములో కుటుంబాలు సంఘాలు ఎదగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా నేను చెప్పి ముగిస్తుంది ఏంటంటే, మనం ఒక కార్యక్రమం చేసేటప్పుడు మీరు ఒక 5 చెప్పండి, ఆ 5 మరో 5 చెప్పండి, మరో 5 చెప్పండి. సంఘము 30 కానీ 60 దీవించబడాలని మరోసారి రాబోయే యానివర్సరీ ఘనంగా చేసుకుందామని ప్రార్థనాపూర్వకంగా చేసుకుందాం. అంతవరకు అవ్వమ్మ గారికి యశస్సు విశ్వసించి ఇదే వేదికగా అవ్వమ్మ గారు 100వ జన్మదినం కూడా చేసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమయు కృపయు కలిగిన మా తండ్రి, ప్రేమ దైనామునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రభువా,
మీరు ఇచ్చిన ఈ యానివర్సరీ బట్టి వందనాలు. గొప్ప సేవకుడు, మరి ప్రభువా పెద్ద పెద్ద సభలలో ఉద్యోగ కూటములో మాట్లాడిన బిషప్ తండ్రి గారైన బర్నబాస్ గారు బట్టి వందనాలు. మీరు ఆయనకి ఇచ్చిన పరిచర్యని, బ్యాక్సల్ పరిచర్యని, సువార్తీకరణని, అలాగే మిషనరీ సేవని, ఆయనకి ఇచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డని, కుటుంబాన్ని, పరిచర్యని దీవించాడు. నీ దాసుడు ఇచ్చిన వాక్యం మా హృదయంలో ప్రభువా 30 గాను 60 గాను న్యూనతగా ఫలింపు చేసి తీర్చేవాడి. అలాగే మా స్థానిక కాపరి మరి ప్రియులు దైవ సేవకులు పాస్టరు సమయుల రాజు గారిని దీవించండి. తన భార్యకి ఆరోగ్యం ఇవ్వండి, తన బిడ్డలకి ఉద్యోగాలు చదువుల్లో మీరు ఉండండి. మరి ముఖ్యంగా మా ఆత్మీయ తల్లి అవమ్మ గారు బట్టి నీకు వందనాలు. దీర్ఘాయువుతో నడిపించండి. అలాగే ప్రభువా సంఘంలో ప్రార్థించుచున్న ప్రతి బిడ్డని మీరు తాకండి ప్రభువా, ముట్టండి ప్రభువా, మీ స్వరముతో మాట్లాడండి తండ్రి. వాళ్ళ ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహోదయం తీరుస్తామని, కుడి వచ్చిన బిడ్డలందరినీ ఆస్వాదిస్తాను. వాక్యం చెప్పిన ఈ సేవకుడిని, నడిపించిన ఈ సేవకుడిని, కుటుంబాన్ని, బిడ్డల్ని, సంఘాన్ని, మైకు ద్వారా ఉంటున్న బిడ్డల్ని, సమస్తాన్ని ఆస్వాదిస్తామని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. బిషప్ తండ్రి గారు మనకి మరి ఆశీర్వాదం ఇస్తారు. దయచేసి అందరూ లేచి నిలబడదాము. ప్రభువా యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఆఖరి పర్యంతరము దేవుని సేవకుడికి, ఆయన కుటుంబానికి, దేవుడు వారికి ఇచ్చిన సంఘానికి, కట్టిన మందిరమునకు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక.